హాయ్ అండి, నేను మీ రూప. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో రవ్వ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటుంది. అలాగే చాలా సింపుల్ అండ్ క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ రవ్వ దోశలోకి కాంబినేషన్గా కొబ్బరి చట్నీని కూడా ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ఓకే, ఇంకా లేట్ చేయకుండా రవ్వ దోశ అలాగే కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు సూజీ రవ్వ, 1/2 కప్పు రైస్ ఫ్లోర్, 1/2 కప్పు మైదా, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగిన కరివేపాకు, తగినంత సాల్ట్ వేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేశాక 1 గ్లాస్ మజ్జిగను కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా థిక్గా ఉండాలి. ఇప్పుడు ఒక 20 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 4 లేదా 5 పచ్చిమిర్చి, 1/2 కప్పు పుట్నాలు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం వాటర్ వేసుకుని ఇవన్నీ బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం ఒక బాండీలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 4 లేదా 5 వెల్లుల్లి రెమ్మలు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి మనం గ్రైండ్ చేసుకున్న చట్నీలోకి వేసుకోవాలి. ఇలా తాలింపు వేశాక కలుపుకుంటే చట్నీ రెడీ అవుతుంది. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని 20 మినిట్స్ తర్వాత ఒకసారి కలిపి వాటర్ని వేసుకుంటూ బ్యాటర్ని ఈ విధంగా దోశ పిండి కన్సిస్టెన్సీ కన్నా కొంచెం లూజ్గా మిక్స్ చేసుకుని రవ్వ దోశని ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండిని ఇలా వీడియోలో చూపించిన విధంగా రవ్వ దోశని వేసుకోవాలి. ఇలా దోశలా వేసాక పైన కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా 2 to 3 మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. 3 మినిట్స్ తర్వాత ఇంకో వైపుకు టోస్ట్ చేసుకుని ఇలా రోల్ చేసుకుంటే క్రిస్పీగా రవ్వ దోశ రెడీ. చూసారా, చాలా ఈజీగా దోశ అలాగే కొబ్బరి చట్నీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్లోకి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మోర్ వీడియోస్ మన ఛానల్లో వస్తాయి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.